అత్త అత్త తను తినిందా? అడుగుతున్నాను కదా, తినిందా? ఇదిగో కాఫీ తీసుకో. అత్త రాణి తినిందా? నన్నెందుకు అడుగుతున్నావు? వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు. అదేమంత తప్పుగా అడిగిందనరా? బోస్ ఇంటికి వెళ్ళొద్దు అంది. బోసుకి కుటుంబం ఉంది, పెళ్ళాం పిల్లలున్నారు, వ్యాపారం ఉంది. కానీ నీకు అందుకని కడుపుతో ఉన్న పిల్లని కొట్టేసి వెళ్తావా? తగలరాని చోట తగిలుంటే ఏమై ఉండేదిరా? కడుపుతో ఉందా? నువ్వు ఏం చెప్తున్నావద్దా? నిజంగానా? అది కూడా నన్నే అడగరా? తెలివి తక్కువ ఎదవా. వెళ్ళి నీ పెళ్ళాన్ని అడగరా. ఇది నిజమేనా? నిజమా? ముట్టుకోకు. రండమ్మా వెళ్దాం. ఎక్కడికి? హాస్పిటల్కి. ఎందుకు? నేను కూడా వస్తాను. నువ్వెందుకు వస్తున్నావు? నేను కడుపులో ఉండే బిడ్డని కరిగించబోతున్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావే? అత్త తను ఏం వాగుతుంది? నువ్వు నాకే తిండి పెట్టలేకపోతున్నావు, మరి కడుపులో ఉండే బిడ్డకి ఎట్లా పెడతావు? వద్దు వద్దు, అంత శ్రమ వద్దులే. రండమ్మా మనం వెళ్దాం. ఉండు, ఆగమంటున్నానుగా. ఆగు. నువ్వు చెప్పేదే నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇన్ని రోజులుగా నాకు అర్థం కాలేదు. అక్కడే ఉండిపోయానా? వెంటనే రమ్మంటే ఎలా కుదురుతుంది? కాస్త సమయం ఇవ్వు నాకు. దయచేసి కడుపు తీయచుకోకు. నేను చెప్పేది దయచేసి విను అత్తా. వద్దు, తీయచుకోకు, వద్దు. కనకదుర్గమ్మ తల్లి, ఇదిగో తమ్ముడు. ఈ ఊళ్ళో 10వ తరగతి వరకు చదవగలరు కదా? +2 చదవాలంటే సిటీకి వెళ్ళాలి, అంతేనా? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, పేరు ఇందుమతి. ఈ ఊర్లోనే ఉంటున్నారు. అదే ప్రశ్న, అదే సమాధానం, అదే 500 రూపాయలు. శేఖరా సార్ కొడైకెనాల్కి వెళ్తున్నారు. సార్ ఏంటి సార్, లవ్వా?
హే నో నో నో. సార్ ఊరికే అబద్ధం చెప్పకండి. లవ్ లేకపోతే ఇక్కడికి ఎందుకని ఇన్నిసార్లు వస్తారు? లవ్ వచ్చేస్తే మనసులో ఏం పెట్టుకోకూడదు సార్, బయటికి చెప్పేయాలి. ఇప్పుడు నన్ను చూడండి, ఒక అమ్మాయిని చూశాను, నచ్చేసింది, వెంటనే చెప్పేశాను. కాస్త అటు ఇటు సమస్య వచ్చింది, కానీ ఇప్పుడు చూడండి పెళ్లి చేసుకొని సూపర్గా ఉన్నానుగా. సార్ మీరు వెతుక్కుంటూ వచ్చారుగా, ఆ అమ్మాయి పేరేంటి? వాసుకి, శరణ్య. సార్ నవ్వకండి సార్, చెప్పండి సార్. ఇందుమతి. సార్ నా వైఫ్ రాణి కూడా కొడైకనాల్లోనే చదువుకుంది సార్, తనని అడిగితే తెలుస్తుంది. రండి సార్ వెళ్దాం. ఇప్పుడు వద్దులే సార్, నా నంబర్ ఇస్తాను, తీసుకోండి. నాకు ఏ సమస్య అయినా కాల్ చేయండి. 893960. ఏంట్రా ఏదో కొత్తగా ఇంట్లోకి వస్తున్నట్లు అలా కాలెత్తి డాన్స్ ఆడుతున్నావు ఏంటి? లోపలికి రారా. రారా. రే శేఖర్కి సరుకుపోయిండ్రా. అన్న బయటికి వెళ్ళి ఉన్నాడు, వచ్చేసాడు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి అన్న. ఏమి లేదు బోసు, ఈ తొలిది పెట్టి విషయం చాలా బాగా ముగించేశారు మీరు. మళ్ళీ మళ్ళీ అడగడానికి నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఈ కొట్టి విషయం చాలా పెద్ద సమస్యగా అనిపిస్తుంది. ఇది కూడా సరిగ్గా చేసి ఇచ్చావంటే చాలా సంతోషంగా ఉంటుంది. మరీ లేట్ చేయకుండా కొంచెం తొందరగా చేసావంటే బాగుంటుంది. అలాగా. హలో, ఎక్కడున్నావు? అన్నింట్లో, బోస్ అన్నింట్లో. వెళ్ళనని చెప్పా. అయితే నేను వెళ్ళొచ్చేదా బోసు? వినిపిస్తుందా? నేను మళ్ళీ చేస్తాను, పెట్టు. రే శేఖరు, ఏంట్రా? ఏం లేదునా. రే వద్దురా, తాగరా. రే పంచాయతీకి వెళ్ళాలరా. అనా ఏరా, దేవరాజు ఇవ్వాల్సింది ఇవ్వనని చెప్తున్నాడు, మీరు కూడా దాని గురించి వాడి మ్యాటరు కేర్ఫుల్గా చూస్తేనే సరవుతుంది, తెలుసుకోండి. మీ దగ్గర అదేంటంటే మనం డీల్ చేసేది ప్రతిదీ న్యాయంగా ఉండాలి. ఏంట్రా ఇది? ముఖ్యంగా మాట్లాడుతున్నప్పుడు ఎవరా ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ముందు ఆ ఫోన్ ఆఫ్ చేయరా. ఏమిటి గేట్ తీసుకొని లోపలికి వస్తున్నారు? రౌడీజం చేస్తున్నారా? ఎవరు ఏమిటో తెలుసుకొని పంపించు. చెప్పేది వినపడలేదా? బొమ్మల్లా నిలబడ్డారు, వెళ్ళండి. ఎవరు లేకపోతే లోపలికి వచ్చేయడమేనా? చెప్పేది అర్థమవుతుందా లేదా? వెళ్ళమనరా. నా ముఖం వాడిని చూడొద్దని చెప్పు.